mafia, ik rap on mapo mafia, cappuccino, coffee, Sofia. Hi, hello, welcome to Mass Jatara. Co-presented by Arun Ice Cream, powered by Archie Chicken Masala, Ambika Darbar Batti and Durga Nai. Special partner Godrej Fab. Fashion partner GV Mall Shop and Celebrate. Let's welcome our lovely judges. Let's welcome our crazy mentors. Super machi, super machi. అందరికి ఇష్టం నల్లి బోను, నా టీం కి నేనే బ్యాక్ బోను. చిన్న పిల్లలకి ఇష్టం చాక్లెట్, నా టీం కి నా సపోర్ట్ లేకపోతే విన్నింగ్ వేస్ట్. ఈ చెత్తంతా రాసినోడు ఎవడు అసలు? ఉంటాడుగా ఎదవా. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుప్పి రొప్పి గుండు ఏం చేస్తున్నారా? నా దేవతకి పూజిస్తున్నాడు. ఎవరా దేవత? ఇంకెవరు? నువ్వే నా ప్రేమ దేవత, నువ్వే నా దేవత. హారతి గాయ కొనవే నా ప్రేమ. అబ్బా ఏంట్రా ఇది గాడ్జిల్లా గొంతులా ఉంది. గొంతు గురించి నువ్వు మాట్లాడితే యోగబాబు ఫిట్నెస్ గురించి మాట్లాడినట్టుంటది. ఏంటి ఓవర్ చేస్తున్నావు? పెద్ద పెద్ద డైలాగ్లు రాసి పెద్ద రైటర్ అని మోసం చేస్తున్నావు. నన్ను ఒక్కలంటారే యాంకర్ నీ మోసం చేయట్లేదు ఏమనరా? ఆమె యాంకరింగ్ బాగుంది, నీ ఫ్లోటింగ్ దరిద్రంగా ఉంది. నిన్ను ఫ్లడ్ చేయమంటావా? లేకపోతే ఒక్కటి మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ బిగిన్ ది షో. మాస్ జాతరలో ఇప్పుడు రాబోతున్న టీం వెంకీ. లెట్స్ వెల్కమ్ దెం. స్వార్థమంటూ లేనివాడా, బాధలన్నీ తీర్చేవాడా, కోరికలే నెరవేర్చేవాడా, నాకు నువ్వే తోడు నీడా. గోవిందా గోవిందా అరే రాగు చైనను గోవిందా. జానీ మాస్టర్, ఒక్క ఛాన్స్ ఇస్తారా? నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. బిందు మేడం, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తారా? నా టాలెంట్ ఏంటో చూపిస్తాను. మీ రుణం ఊరికే వద్దు, మీకు గిఫ్ట్ గా పూసలు పూసలే. నవదీప్ గారు, ఒకే ఒక్క. అయ్యా 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 వదిలేండి అయ్యా, చిన్న పిల్లయ్య వదిలేండి అయ్యా, మీ గురించి తెలియదు. చిన్న పిల్లయ్య, పసి పిల్లయ్య, వాడి ముఖం చూసాను, వదిలేండి అయ్యా. శ్రీకాంత్, ఎందుకు ఆపుతున్నావు? చచ్చిపోతావా డైనోసర్ అక్కడ? పాపం రా నవదీప్ గారు, ఆయన ఎందుకు అలా అంటావు? ఆయన ఇప్పుడు అట్లా అరవకపోతే నిన్ను పాపం అంటారు వీళ్ళందరూ రేపు. అవును, అయితే వద్దులే. అంతేగా. ఏవండి, ఏంటి వాడు నన్ను అలా తింటున్నాడు? తింటున్నాడు కాదే, అది అలా అంటున్నాడు అని అనాలి. ఇలా ఎవరిని పడితే వాళ్ళని ఒక్క ఛాన్స్ అని ప్రతి ఒక్కరిని అడుగుతుంది సార్. ప్రొడక్షన్ వాళ్ళని సెట్ బాయ్స్ కూడా అడిగింది సార్. విల్లర్ని ఎవరిని అడిగినా నాకు బాధ లేదు సార్. మొన్న ఏడుకొండలి గారిని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా సార్? ఏమన్నారు? నాకేం తెలుసు, వెళ్ళి డైరెక్టర్ గారిని అడగండి, నన్ను అడుగుతానేంటి. ఇదో సినిమా పిచ్చి సార్. ఎవరైనా పిల్లల్ని కంటే ఎక్కడ కంటారు సార్? ఆపరేషన్ థియేటర్లో కంటారు. ఇది సినిమా థియేటర్లో కన్నా సార్. ఏదైతే అండి, థియేటరే కదా. నమ్మి పడేస్తా. దీని పిచ్చి నా పిల్లలకు అంటించింది సార్. నమ్మరా? ఇలా రా అమ్మా చందు. అమ్మా తల్లి, యాడ దొరికింది సంతరా ఇదే? నీ పేరెందుకు చెప్పే వాళ్ళకు? చంద్రముఖి. ఇదేంటి పేరు అడిగితే లగలగలగ అంటుంది? అక్కడ ఏది ఉంటే ఇది అక్కడ అదే చేస్తాను సార్. నా వల్ల అవ్వట్లేదు. ఇదిగో తల్లి, నీకు మంచి లైఫ్ ఇప్పిస్తాను. అక్కడ చూడు, అదిగో జానీ మాస్టర్.
శేఖర్ మాస్టర్ కాదు జాన్ మాస్టర్ గడ్డ ముందు చూడు. గడ్డం తీసేస్తే ఆ. నా శేఖర్ మాస్టర్ చిన్న కథ కదిరిద్యా. ఆయన అది కాదు చిక్కిరి చిక్కిరి చిక్కిరి. ఆ మాస్టరే. లేదు లేదు ఆ. నాకు డాన్స్ నేర్పించిన నా గుణశేఖరుడు. ఓయ్ అమ్మా గుణశేఖర్ మాస్టర్ అంటే జాన్ మాస్టర్ పట్టుకొని గుణశేఖర్ మాస్టర్ రారా రారా. ఇట్ట తయారయ్యేవే మీరంతా. నేను పక్కనుండగా ఆయన్ని పిలుస్తానంటే ఈ అమ్మ కడుపు మాడ. ఇదిగో అటు చూడు బిందు మాధవ్ మేడం అంత హీరోయిన్ అవ్వాలి నువ్వు. దుర్గా దుర్గా. సూకర్ గాలి పుష్ పుష్. అదిగో అక్కడ చూడు నవదీప్ గారు. ఏంటి నవదీప్ గారు భయపడుతుంది? రజనీకాంత్ ఆయన రజనీకాంత్ ఆయన ఏమైందిరా? ఏంద్రా సార్ మీరు చంద్రముఖినే కాదు వాళ్ళ అమ్మని కూడా భయపెట్టినట్టే. మీరు మహానుభావులు సార్. ఆయన చూసి ఎందుకు భయపడుతున్నారే? వెంకటపతి రాజు వెంకటపతి రాజు సార్ ఏంటి సార్ అది? వెంకటపతి రాజు ఇంకొకసారి ఇట్లా ఓవర్ యాక్షన్ అయితే నిజంగా ముక్కలు ముక్కలు నరుకుతాడు. జరగండి. ఇది నా పెద్ద కూతురు సార్. దీన్ని చంద్రముఖి సినిమా చూసుకుంటే థియేటర్ లాగా అన్నది. అప్పటి నుంచి దీని పరిస్థితి ఇదే. ఇంకా నా రెండో కూతురు పరిస్థితి చూడండి. అమ్మా ఇది నా సంస్థానం జాగ్రత్త. అదేంటి జడ్జిలకే జాగ్రత్త అని చెప్తుంది? నువ్వు నన్నేం చేయలేవురా. ఏదన్నా చేసినా మంచిగుడు సార్. ఇక నా మూడో కూతురు పరిస్థితి మహా దారుణం సార్. ఆ దారుణాన్ని కూడా చూడండి సార్. ఇది సార్ నా మూడో కూతురు. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఏంటి అది? తెలిసిపోయిందా? ఇది సార్ పెళ్లిడికి వచ్చిన కూతుర్లు వాళ్ళ అమ్మ పిచ్చి చేయబట్టి వీళ్ళు కూడా అలానే తయారయ్యారు. పెళ్లి కొడుకుని ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు సార్? అయ్యా గారు మీరు ఒప్పుకుంటే ఆ ముగ్గురిని నేను ఏయ్. అదే గారు మంచి సంబంధం చూస్తా అంటాను. అవసరం లేదు. వీళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా ఉన్నారని మీరేం ప్రాబ్లం కలగండి సార్. ఎప్పుడైనా చిప్పు దొబ్బితే ఒక దెబ్బేస్తే సెట్ అవుద్ది కదా. చూసావా సేయ్. డాడీ ఏంటిది? ఓ వాళ్ళంటది సేయ్ నాన్నగారు నాన్నగారు. సేయ్. ఇదండి. లోపలికి వెళ్ళండి నడండి. ఇప్పుడు పిల్లలకు పెళ్లి చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. ఓ పని చేద్దామే, మనకి ఇల్లు ఒకటి పోర్షన్ ఖాళీగా ఉంది కదా, దానికి టూలెట్ బెడ్ పెడదాం. ఎవరైనా బ్యాచులర్కి వస్తే వాళ్ళకి సెట్ చేద్దాం. ఓకేనా? ఏట్రా ఎంత వెతికినా రెంట్కి రూమ్ దొరకట్లేదు. హైదరాబాద్ ఫ్యామిలీస్ కి తప్ప బ్యాచిలర్స్ కి రూమ్ ఎక్కడిరా? అరే ఇక్కడేదో టూలెట్ బోర్డ్ పెట్టారా? వద్దురా. అరే వెళ్దాం రా. వద్దురా ఫ్యామిలీకి కావచ్చురా, మళ్ళీ పోతే బ్యాచిలర్. ఒకసారి అడుగుదాం పదరా. ఏమండి? ఎవరండి? అదే టూలెట్ బోర్డ్ పెట్టారు, రెంట్కి ఏమైనా ఇస్తారేమోనని. మీరు బ్యాచిలర్సా? అవునండి. బ్యాచిలర్స్. ఓకే ఓకే మీకు ఇచ్చేస్తాను. రెంట్ ఎంత అనుకుంటున్నారు? మీరే కొంచెం చూసి చెప్తే. సరే నెలకు మనిషికో 10,000 ఇస్తా. ఓకేనా? 20,000 ఇస్తా తీసుకోండి. ఇదిగో 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 మీకు వంట వండుకోవడం వచ్చా? మేమే వండుకుంటుంటామండి. అవసరం లేదండి, లంచ్ డిన్నర్ టిఫిన్ అన్ని మా ఇంట్లోనే చేయండి. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. ఏది అవసరం ఉన్నా నాకు చెప్పండి. ఇదే పోర్చను వెళ్ళండి. వెళ్ళండి. ముగ్గురు బక్రాలు దొరికారు. ఎలాగైనా సరే వీళ్ళకు నా కూతురు ఇవ్వాలి. ఏమే సైట్ రండి. పక్క పోర్షన్ లో ముగ్గురు అబ్బాయిలు వచ్చారు.
అలా చేసి వాళ్ళని భయపెట్టేయకండి, మీరు వాళ్ళని సెట్ చేసుకోండి. ఇదే లాస్ట్ అవకాశం. మళ్ళీ పెళ్లి సంబంధాలు ఇవ్వాలంటే నా వల్ల కదా, అర్థమైందా? ఈ రోజే ఇంట్లో దిగాం, నీళ్ళు కూడా లేవు. ఓ పని చేద్దాం, ఓనర్ అంకుల్ అడుగుదాం. అమ్మో అంకుల్ అంటే మళ్ళీ ఫీల్ అవుతారేమో. అన్నయ్య అన్నయ్య. ఎవరిని పిలుస్తున్నావు? మిమ్మల్ని అన్నయ్య. అన్నయ్య ఏరా, నా వయసు ఏంటి నీ వయసు ఏంట్రా? అంకుల్ అని పిలువురా, వీలైతే మామయ్య అని పిలువురా. ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా. అదే మామయ్య, కొంచెం తాగడానికి నీళ్ళు ఏమైనా ఇస్తారేమో. ఇవ్వను. ఏ? మా అమ్మాయి తీసుకొచ్చిస్తుంది, మా పెద్ద కూతురు వచ్చిస్తుంది. ఓకేనా? మాట్లాడుకో, ఫ్రెండ్షిప్ చేసుకో. అమ్మాయి చందు. దయ్యం ఉందండి మీ ఇంట్లో. దయ్యమా? ఇంకో దయ్యం ఏంటే? దయ్యం ఏంట్రా, తీసుకెళ్ళరా. అది కాదండి, కూరగాయలు కోయాలి, కొంచెం చాకొత్తు ఉంటే ఇస్తారేంటి? ఇవ్వను. ఏంటి? మా అమ్మాయి తీసుకొచ్చిస్తుంది. అమ్మాయి నువ్వు నన్నేం చేయలేవురా. వీళ్ళ ఇంట్లో దయ్యం ఉందిరా. నేను చెప్తే అన్నావా? ఉందండి. ఏంటా మీ ఫ్రెండ్స్ చీట పట్టినారా? ఇంట్లో దయ్యం ఏముంటారా? సార్ ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జర్. ఒక్క నిమిషం, మాకు చిన్న కూతురుతో పంపిస్తా. అమ్మాయి చిన్న కూతురు. ఆగురా, ఛార్జర్ తీసుకొని వస్తా. అంకుల్ ఇంకా తీసుకు. అంకుల్ ఏమైంది? ఛార్జర్ ఎందుకు? ఫోన్ కి తీసుకో. ఏమైందయ్యా? ఉందని చెప్తే వెళ్ళలేదు మీరు. ఎలా చెప్తావు? నా మొక్కలో మొక్క చూసింది. నా మేడం ఇది కత్తెట్టు. నాకు ఛార్జర్ ఎట్టింది. ఎక్కడ? చేతిలో. చెప్పు క్లారిటీగా. మీరు ఎవరు చూసి భయపడ్డారో నాకు అర్థమైంది. అమ్మ పాపలు. ఇదే దెయ్యం, ఇదే. ఏం కాదు, ఇది నా పెద్ద కూతురు చంద్రముఖి. ఇదిగో నా రెండో కూతురు అరుంధతి. అదిగో నా మూడో కూతురు కాంచన. వాళ్ళని చూసి మీరు దయ్యాలనుకున్నారు, మా కూతురు బంగారు కొండలు. అర్థమైందా? భయపడకండి, కలిసి ఉందాం. పదండి లోపలికి. నాకేదో తేడా కొడుతుంది. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదు. అర్జెంట్గా వెళ్ళిపోదు. ఒరే, ప్రతి నెల రివర్స్ లో మనకే రెంట్ ఇచ్చి 3 పూట్లు ఫుడ్ పెట్టి ఇంత మంచి ఓనర్ ఎక్కడ దొరుకుతారా కదా? ఓ పని చేద్దాం, ఎంత కష్టం వచ్చినా ఇక్కడే ఉండిపోదు బ్రా. రండి. అమ్మాయిలు వాళ్ళ చేష్టలు చూసి అబ్బాయిలు భయపడ్డారంట. కొంచెం అమ్మాయిలా ఉండడం నేర్పించు. ఇక్కడ నుంచి మీరు అబ్బాయిని ఎలాగైనా సరే లైన్ లో పెట్టండి. ఇదే లాస్ట్ ఛాన్స్, అర్థమైంది కదా? ఇదిగో అబ్బాయిని పిలుస్తాను, ఎలాగైనా సరే అబ్బాయి నా కళ్ళు నువ్వే చెయ్యి. అర్థమైందా? శంకర్ అంకుల్ ఒకసారి రా. వస్తున్నా. డాన్స్ అని బాగా వేస్తుంది, ఎంకరేజ్ చేద్దాం. సూపర్, వెరీ గుడ్. అది వెంకటపతి రాజు, వెంకటపతి ఆ రోజు కూడా తోమని నా తల తీసేసావు. దొరికావురా. ఈ విషయం ఎవరు తెలియదు కదా. ఏమైందిరా? వాళ్ళ పెద్దమ్మాయి ఉంది, చూడ్డానికి చంద్రముఖిలాగా ఉంది కానీ మనసు మాత్రం జ్యోతికలా ఉందిరా. ఇప్పుడే నేను మాట్లాడి సెట్ చేసుకున్నా. నువ్వు పని చేయి, వాళ్ళ రెండు అమ్మాయి నువ్వు సెట్ చేసుకో. ఎందుకురా? ఈ ఆస్తి అంతా మంది అయిపోద్దిరా. అరుంధతి, నేను పచ్చిపతి కాదే. అయిపోయి అమ్మాలి బొమ్మాలి
అని అన్నది నువ్వే నువ్వే పశుపతి నువ్వే నిన్నదలా ఏట్రా అమ్మాయి సెట్ అయిపోయిందా? సూపరు సెట్ అయిపోయింది అమ్మాయి. ఎక్స్ట్రా చేయకరా, అమ్మాళ్ళ నుంచి నేను అంతా చూస్తూనే ఉన్నాను. అంతా మనకేనా? ఆడికి లేదు. ఆడికి నేను ఇరికిస్తాగా. ఒరే మహేశా, ఏమైందిరా పడుకుంటే పిలిచారు? వాండ్రాలు ఇద్దరు అమ్మాయి వెళ్ళి మా ఇద్దరం సెట్ చేసుకున్నాం. ఆ మూడు అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి నువ్వు సెట్ చేసుకో, ఈ ఆస్తి అంతా మంది అయిపోద్ది. ఇలా మనం ఎక్స్పర్ట్ గారా, నాకు చెప్పాలా? బంగారం ఎల్లెల్లో కానీ చేతిస్తుందంటే పట్టుకుందాం. ఒక మగాడు మీ పైన చేయేస్తే మీకు ఎలా ఉంటది? కోపం వస్తుంది కదా? కోపం వస్తుందా కదా? నాకు అర్థం కాలేదు సార్. రే అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి చిట్ చేస్తున్నావు ఏంట్రా? నేనేం చేశాను? దాన్ని టచ్ చేస్తే ఎలాగుంటది నీకు? ఎప్పుడు చూపిస్తాను. పడురా పడురా. ఎరా మహేష్, సెట్ అయిపోయిందా? లేదురా. మొత్తం మేము చూసాంలే. ఏంటయ్యా చాలా హ్యాపీగా ఉన్నారు? ఏ లేదు అంకుల్, బాగా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాయ్యా. చెప్పండి అంకుల్. మీకు డాన్స్ వచ్చా? అంకుల్ నన్ను జూనియర్ జానీ మాస్టర్ అంటారు అంకుల్. నన్ను సీనియర్ జానీ మాస్టర్ అంకుల్. వావ్, మరి నిన్ను యాక్టింగ్ ఎప్పుడు చెప్తావరా అంటారు. ఆయన ఏమంటారు అన్నది కాదురా, నిన్నేమంటారని నేను అడిగా. ఇదంతా కాదులే గాని మా పిల్లలకు మీరు కొంచెం డాన్స్ నేర్పాలయ్యా. మాకు డాన్స్ రాదు అంకుల్. డాన్స్ ఇప్పుడే జూనియర్ సీనియర్ మాస్టర్ అన్నారు, ఇదంతా తెలియద్దు. వాళ్ళకు రేపు కాలేజీలో కాంపిటీషన్ ఉంది, మీరు డాన్స్ నేర్పాలి. అమ్మ పిల్లలు డాన్స్ నేర్చుకోండి రా. అయిపోయింది, బతికి అయిపోయింది. చూడండి మేడం, చూడండి, రెండుకుండండి అని అంటే నాకు అమాయకమైన కూతురను వల్ల వేసుకున్నారు మేడం. అరే ఏంట్రా ఇది? మేము అలాంటి వాళ్ళు కాదండి. ఏమే నిజం చెప్పండి. ఏడవండి. ఆడపిల్లని మోసం చేస్తే మర్డర్ కన్నా పెద్ద శిక్ష. పదండి జైలుకి. ఎందుకు వచ్చిన బాధరా? లవ్ చేసామని ఒప్పించుకుందాం రా. లవ్ చేసాం మేడం, మా లవర్స్ వాళ్ళు. చూసారా, ఒప్పుకున్నారు, లవ్ చేశారు కదా, పెళ్లి చేసుకోండి. వేసేయండి, లేండి. ఇదిగో సంతకం పెట్టు. ఏంటండి ఇవి? రిజిస్టర్ ఆఫీసు పేపర్లు సార్. మళ్ళీ రేపు పొద్దున వీళ్ళు నా కూతురు వదిలేస్తే నాన్న నువ్వు హ్యాపీయా? హ్యాపీ బిడ్డ. అదేంటి నాలంటుంది? దీన్ని విక్రమార్కుడు సినిమా చూసుకుంటూ అన్నది సార్. ఇదిగో అమ్మలు, మీరు ఎలాగో పెళ్లిళ్ళు చేసుకున్నారు కాబట్టి మీకు హనీమూన్ టికెట్స్. హ్యాపీగా వెళ్ళండి, బాయ్. నువ్వు నన్నేం చేయలేవురా. అక్కడ ఏం చేయలేదు, నన్ను ఎందుకే పిలుస్తున్నావు? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. మీ అమ్మ థియేటర్లో మిమ్మల్ని అందరినీ అంటే నేను ఏమనుకున్నాను కానీ మంచి పని చేసింది. వెళ్ళు లోపలికి వెళ్ళి ఇంకా డైలాగులు ప్రాక్టీస్ చేసుకో. Fantastic, amazing, mind-blowing mass performance. Co-presented by Arun Ice Creams, powered by Achi Chicken Masala, Ambika Darbar Batti and Durga Nai. Special partners Godrej Fab. Fashion partner GV Mall Shop and Celebrate. Kids start అయితే నవ్వులకి బ్రేక్ ఉండదని చూపిస్తున్న యోధా అండ్ చందు టీమ్. Let's welcome them.
ఈ రోజు మంచి రోజంట. అంటే మనకి ఇష్టమైన వాళ్ళని మొట్టమొదటిగా లేవగానే చూస్తే మనకు అదృష్టం వస్తుందంట. నాకేమో మీ ముగ్గురు ఇష్టం, ఉన్నాయేమో 2 కళ్ళాయే. ముగ్గురిని ఎట్లా చూడను? అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇవాళ నా కుటుంబ సభ్యుల్ని నేను చూడాలనుకుంటున్నా. మొట్టమొదటిగా బిందు మాధవి, నువ్వేమనుకోకమ్మా, నిన్ను నా మనసుతో ఎప్పుడు చూస్తూనే ఉంటా. ఇప్పుడు మాత్రం నా కుటుంబ సభ్యుల్ని ముందు చూస్తా. ఏమంటావు? అలా అయితే నేను 1 2 3 అంటాను, అప్పుడు నువ్వు కళ్ళు తెరు. అలాగే అలాగే. 1 2 3. బంగారు తల్లి పలే చెప్పి. అవ్వా, ఇవాళ నా అదృష్టం ఎటు పారిపోయిద్దో, దరిద్రం నా కొంపలోకి వచ్చిద్దో ఏమో. దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు, దరిద్రం గురించి మాట్లాడుతున్నావా? పెద్ద మాట అన్నాడు సరాడు. ఎంత టిప్పు టాపుగా రెడీ అయ్యి వచ్చినా నా కుటుంబ సభ్యులు నా ముఖమే చూస్తారు. అవునమ్మా. చూస్తావా? చూస్తా. ఏరా సంతోషు, యోధా, ఈ రోజు ఆఫీస్ లో మన వర్క్ ఏంటి? ఆఫీస్ లేనోడికి నీకు వర్క్ ఏంటి? ఖతం. వర్క్ చేయాలంటే ఆఫీస్ ఉండాలా? పని చేయాలంటే నువ్వు అమ్మ పక్కన ఉండాలిరా సంతోషు. ఊయిషి అరే సంతోషు అనేహాడు నవమాసాలు మోసి కని పెంచితే ఊయిషి అంటుండు. ఊయిషి అంటున్నాడా? నీ కొడుకు ఏమన్నాడు తెలుసా? ఉయ్ షీ 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 షీ. రేయ్, ఏంద్రా నువ్వు అక్కడ చీపిరి కట్టేది? అసలు చీపిరి కట్టేది నిన్ను. గీత దాటి రా. కావాలంటే కంటెస్టెంట్ గా సర్దాం దాంట్లో చేసుకుంటా, కానీ గీత దాటి అవతలకి రాను. నిన్నెట్లా పిలవాలో నాకు తెలుసు. నీ పిల్లమే నీకు సరైన మందు. సుజీ అత్త, ఏంటి అందరు ఈ సైడ్ షిఫ్ట్ అయిపోయినారు? అదే కదా బిందు మాధవి. ఎవత్తి పడితే అది, ఎక్కడ పడితే అక్కడ సుజ్జి అని పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి చేతులు కట్టుకోవడానికి నేనేమన్నా ఆ ఇంటి కోడని అనుకుంటున్నారా? ఈ ఇంటి ఆడపిల్లనే. ఏమంటుంది తెలుసా? ఎవరితది అంటుంది. అవ్వా. ఏమైందే? కలగంటున్నావా? ఆ ఏసమైంది, ఆ ఎవ్వరమైంది, ఆ కళ్ళజోడు పెట్టుడైంది. ఎవరిని నేను? నా మేన కోడలివి. కొడితే మేకులు దిగుతాయి, జాగ్రత్త. తొక్కిబారు దొబ్బుతా.